రాష్ట్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు అధికారంలోకి వచ్చి కూడా 40 రోజులు కావస్తుంది. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా హైకమాండ్ కావచ్చు, పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ రకంగా నెరవేర్చబోతున్నారు, ఇప్పటి వరకు వాటిని ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి అవి వాటిని ఏ రకంగా అమలు చేస్తున్నారనే దానికి సంబంధించి సీనియర్ కాంగ్రెస్ లీడరు, కాంగ్రెస్ పిసిసి అధికార ప్రతినిధి నాగ సీతారాములు గారు, ఖమ్మం జిల్లా నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో తాజా రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయేటువంటి పథకాలకు సంబంధించి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగ సీతారాములు గారు. నమస్కారం అండి. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 40 రోజులు కావస్తుంది. అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా వాటిని అమలు చేయబోతుంది, ఏం చెప్తారు దీనికి సంబంధించి? తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మాట ఇచ్చినా ఇంతవరకు తప్పుకోలేదు. 6 గ్యారంటీలు అనే దాంట్లో ఆల్రెడీ ఒక 2 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. మిగతా 2 కూడా ఈ నెలలో 2-3 వారాల్లో మిగతా ఉన్నాయి కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కూడా మా పిసిసి అధ్యక్షులు, అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, తప్పనిసరిగా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు. అవి అమలు చేయడంలో చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా సీఎం గారు కూడా చిత్తశుద్ధితో అధ్యక్షులైన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిద్ర ఆహారాలు మాని కూడా కష్టపడి ఎలా 6 గ్యారంటీలను అమలు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నారు. అమలు చేయడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు, తప్పనిసరిగా అమలు చేస్తాం. ముఖ్యంగా అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాల అమలు విషయంలో నిధుల కొరత ఉంది ప్రభుత్వం దగ్గర. సో అనుకున్న టైంలో అంటే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. కొంత అమౌంట్తో అంటే చిన్న చిన్న పథకాలు ఏవైతే ఉన్నాయో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ లాంటి వాటిని అమలు చేయాలనేటువంటి యోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. అంటే ఈ 6 గ్యారంటీలను మీరు ఇచ్చినటువంటి నిర్ణీత సమయంలో 100 రోజుల్లో అమలు చేసే అవకాశం ఉందా, లేదా నిధుల సమస్య ఎదురయ్యేటువంటి అవకాశం ఉందా? తప్పనిసరిగా మీరు చూస్తారు కదా, 100 రోజులు చెప్పాము, ఇప్పుడే 45 రోజులు అయింది. అప్పుడే తొందరపడితే ఎలా? అదే 9.5 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలని కూడా ఏం చేయలేకపోయింది. వాళ్ళని అడగలేకపోయి ఇప్పుడు 45 రోజులకే ఒక పసికూరలాగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలవదీసి మీరు అమలు చేయరు అని మాట్లాడటం ఇది సబబు కాదు. ఇది ఒక కక్ష గట్టి టీఆర్ఎస్లో ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడే మాటలుగానే సామాన్య ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఆ రోజు 2004లో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా ఆ రోజు ఏమి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అప్పుడు అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అదే నిదర్శనం కదా. 6 గ్యారెంటీలు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇస్తుందనే విశ్వాసం ఉండబట్టే ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. దాంట్లో సందేహం వద్దు. 100 రోజుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే శ్వేతపత్రం అంటే తలకు మించిన భారము 6 గ్యారంటీలు. సో వాళ్ళు హామీలు అయితే ఇచ్చారు, వాటి అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి శ్వేతపత్రాలు విడుదల చేసి వాటి నుంచి ఎస్కేప్ కావడానికే ప్రయత్నం చేశారు. శ్వేతపత్రాలు విడుదల చేశారనేటువంటి విమర్శలు మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పాం కదా. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అందులో ఉన్న నాయకులు చేస్తున్నారు, కానీ సామాన్య ప్రజలకైతే తప్పనిసరిగా నమ్మకం ఉంది. శ్వేతపత్రం నుంచి ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గారు ఇచ్చిన హామీలు కాకుండా కూడా ఇంకా ఎక్కువ చేసింది ప్రజలకి. ఇప్పుడు మేము ఇచ్చిన హామీలు చాలా తక్కువ. ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం అవినీతి లేని ప్రభుత్వంగా తప్పనిసరిగా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారు. దానికి మా క్యాబినెట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మిగతా మంత్రులు మొత్తం కూడా నిద్రాహారాలు మాని మీరు చూడండి. సెక్రటరియట్లోకి పోతే ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. ఎప్పుడూ లేదు సెక్రటరీ సామాన్యుడు వెళ్ళే అవకాశం కల్పించారు. అట్లే ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసి అక్కడ ప్రజలందరూ వెళ్ళి వాళ్ళ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రజలు గాలి తీర్చుకొని ఆహా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనే అందరూ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛతో తిరుగుతున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
మంత్రివర్గ విస్తరణలో గతం వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారం సామాజిక సమీకరణలు లేవు మంత్రివర్గంలో అనేటువంటి విమర్శలు కూడా వింటున్నాము. ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేదు. ఒక పొన్నం ప్రభాకర్ తప్ప ఇంకెవరు అక్కడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. అట్లీస్ట్ రాబోయే రోజుల్లో రేపు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. చింతన్ బైఠక్లో మీరు ఏదైతే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం బీసీలకు అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? తప్పనిసరిగా ఇస్తుంది. పొన్నం ప్రభాకర్ నుండి కొండా సురేఖ గారు ఉన్నారు, ఎస్సీ ఎస్టీల నుంచి తీసుకున్నారు. సమానంగా ఇంకా మినిస్టర్లు కూడా ఇంకా చాలా వేసే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసిసి కూడా సామాన్యులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళాలి. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మంచి 17 సీట్లకి 15 సీట్లు గెలవాలనే ఆలోచనతో ఉన్నారు. దాని మీద కూడా ఇప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద నాయకులందరూ కూడా. బీసీలకి చింతన శిబిరంలో చెప్పిన మాట వాస్తవమే, కానీ కొన్ని సమీకరణల దృష్ట్యా ఇయ్యలేకపోయినా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, వాటిలో తప్పనిసరిగా బీసీలకి అవకాశం కల్పిస్తానని అన్నారు. అప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు కదా. గతంలో ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్స్ లో 2 ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇవ్వాలన్నారు, కానీ అది సాధ్యం కాలేదు. లాస్ట్ టైం చాలా మంది ముఖ్యంగా బీసీలు గెలిచేటువంటి అవకాశం ఉన్న స్థానాల్లో కూడా బీసీలు త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితులు చూసాం. సో రాబోయే రోజుల్లో కనీసం ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ సీట్ల విషయంలో బీసీలకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా? తప్పనిసరిగా ఎంతో దూరం వద్దు. కొత్తగూడెం కాంగ్రెస్ టికెట్, అది ఎప్పటి నుంచో కాంగ్రెస్ గెలుస్తుంది. మా అధిష్టానం నిర్ణయం మేరకు సిపిఐకి ఇస్తే మేము పనిచేసాం కదా. పార్టీని విడిపోయిన వాళ్ళు పోయారు, వాళ్ళు స్వలాభాల కొరకు వాళ్ళు పోయారు. మేము చిత్తశుద్ధితో పనిచేసి సిపిఐ ఎమ్మెల్యే కూనమనాన్ సాంబశివరావు గారు గెలవడానికి 100 పాళ్ళు నేను పనిచేసిన. అలాంటప్పుడు ప్రభుత్వం వచ్చింది, మాకు ఎలాంటి భయం లేదు, మాకు అధిష్టానం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిన వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళని తప్పనిసరిగా చూసుకుంటుంది. ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు కూడా ఒక మంచి గుర్తింపు ఇస్తుంది అనేది కూడా మాకు ఆలోచన ఉంది. మాకు ఎలాంటి భయం లేదు. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డ వాళ్ళని కాపాడుకుంటుంది. నాగసీతారాములు ఖమ్మం నుంచి, ముఖ్యంగా ఖమ్మంలో ఉన్నటువంటి 3 ఏదైతే జనరల్ సీట్లు ఉన్నాయో జనరల్ సీట్లు కూడా బీసీలకు అవకాశం దక్కలేదు. నాగసీతారాములు 2018లో తర్వాత 2023లో 2 సార్లు కూడా ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. సో ఈసారి ఎమ్మెల్సీకి నామినేట్ అవుతున్నారా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా, లేదంటే ఏ రకమైనటువంటి అవకాశాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అది మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు వాళ్ళు ఏది ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్లో ఒక బీసీ క్యాండిడేట్ పెట్టాలని వాళ్ళు ఏదైనా ఆలోచించినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా సీనియర్గా కానీ పార్టీ కొరకే 2 సార్లు త్యాగం చేసినా కానీ నేనే ముందుంటానని భావిస్తున్నాను. అక్కడ 3 మంత్రులు ఉన్నారు. మాకు అదృష్టం ఏంటంటే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు, వీరందరూ కూడా అనుభవం గల నాయకులు. వారు ఆలోచించి ఒకవేళ బీసీకి ఇస్తే మంచిదే అని ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీలో ఏది కాదంటానికి వీలు లేదు, ఏదైనా జరగవచ్చు. అదృష్టం ఉండి కాంగ్రెస్ పెద్దలు ఆశిస్తే ఆశయాలుంటే ఎంపీకి ఇచ్చినా నేను దేన్ని కాదన్ను. ఎమ్మెల్సీ ఇచ్చినా ఏదైనా కార్పొరేషన్ ఇచ్చినా వాళ్ళు ఆలోచించి నా కష్టానికి తగ్గట్టుగానే ఇస్తారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా సామాజిక సమీకరణలు బీసీలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అతిపెద్ద సామాజిక వర్గమైన యాదవులకు సంబంధించి ప్రాతినిధ్యం లేదు. హైదరాబాద్ నుంచి ఒకరికి ఇవ్వాలి, లేదా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి మీలాంటి నాయకులు అవకాశం ఇవ్వాలి, అవసరమైతే మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ యాదవ సామాజిక వర్గం నుంచి వినిపిస్తుంది. వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచనని, వాళ్ళ వినతి పత్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. మీరు అన్నమాట 100% కరెక్ట్. బీసీలో అతిపెద్ద కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ, దాదాపుగా 18% ఉన్నది. న్యాయం చేస్తారనే కాంగ్రెస్లో ఉన్న పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కడ సమీకరణ మొన్న ఏంటంటే ప్రధానంగా తీసుకుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి. ఆ సమీకరణల దృష్ట్యా బీసీలో న్యాయం చేయలేదనేది కూడా ఆలోచన ఉన్నది మా అధిష్టానానికి. ఇప్పుడున్న నామినేటెడ్ పోస్టులు కానీ ఎంపీకి కానీ దీన్ని ఒక ఆలోచనతోనే బీసీలకి న్యాయం చేసి, అందులో బీసీల్లో కూడా యాదవ్ కులం 18% ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా తగిన ప్రాతినిధ్యం ఇస్తారనే మేము ఆశాభావంతో ఉన్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదు. రాహుల్ గాంధీ పదే కూడా
బీసీలకి మనం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని చెప్తున్నారు. దాన్ని తప్పనిసరిగా ఖర్గే గారు ఉన్నారు. ఆయన గారు ఎస్సీని మా ఏఐసిసి అధ్యక్షులు పెట్టుకున్నాం. ఇంతకన్నా ఏం కావాలా కాంగ్రెస్లో? ఒక ఎస్సీ మల్లికార్జున ఖర్గే గారిని ఏఐసిసి అధ్యక్షులు పెట్టుకున్నారు. ఇంతకన్నా సమీకరణాలు, ఇంతకన్నా సామాజిక న్యాయం ఏముంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయంలో ఎక్కడా వెనకడుగు వేయదు. సో నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎప్పుడు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా పదవులకు సంబంధించి అంటే పార్టీ పదవులకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది. పార్టీ పదవులను అజ్జేయాల్సి ఉంది. ముఖ్యంగా పిసిసి చీఫ్ని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఒక సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఈసారి పిసిసి చీఫ్ బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఏ రకంగా నామినేటెడ్ పదవులు పంచేటువంటి అవకాశం కావచ్చు? బీసీకి 2004లో డి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక బీసీ ఒక రెడ్డి కాంబినేషన్లో చేశాము. అట్లా ప్రభుత్వానికి పార్టీకి ఏది మేలైతే అది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలకి మేలు జరగాలి. ముఖ్యంగా ఆ ప్రజల్లో పాటు పార్టీ కూడా అభివృద్ధి పదంలో పోవాలంటే ఈ సామాజిక సమీకరణాలను తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఫైనల్ గా అంటే అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో కొంత ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. అనుకున్న టైంలో అమలు చేయలేకపోతున్నారు అనేటువంటి ఒక వాదనని, ఒక విమర్శని ఉంటున్నాం. దీని మీద 100 రోజుల్లో దాన్ని అమలు చేస్తారా? ఎట్లా, ఏ రకంగా వీటన్నిటిని, నిధుల సమస్య కూడా ఉంది, ఏ రకంగా అధిగమించబోతున్నారు? వీటన్నిటి సవాళ్ళని ఏ రకంగా? ఇది కావాలని ప్రతిపక్షం మాట్లాడేదే. మీరు ఎక్కడైనా ప్రజల్లోకి వెళ్ళండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 45 రోజుల్లోనే ఒక 2 పథకాలని ఇంప్లిమెంటేషన్ చేసి దిగ్విజయంగా ముందుకెళ్తున్నారు. ఉన్న వాటిని కూడా వాళ్ళు ఇచ్చిన 100 రోజుల్లో తప్పనిసరిగా చేస్తారని ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా నిధుల కొరకి దావోస్ వెళ్ళి మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడింది మీరు పరిగణలోకి తీసుకోవద్దు. ప్రజల పక్షాన ఆలోచించండి, ప్రభుత్వ పక్షాన ఆలోచించండి. ఏది కరెక్ట్ అనేది మాకన్నా మీకు జర్నలిస్టులకు ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి మీరు ఏది న్యాయమో ఏది అన్యాయం అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఓడిపోయి ఒక ఇరిటేషన్లు, టెంప్టేషన్లు, వివిధ రకాలుగా ఈసారి మళ్ళీ మేమే వస్తామని వాళ్ళు కలలు, కానీ ఆ కళలో చిన్నాభిన్నమైనవి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. కానీ 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 గ్యారంటీలు మేము ఇంటింటికి వెళ్ళి దగ్గర 6 నెలల నుంచి మేము ఈ 6 గ్యారంటీలు ఇంటింటికి మేము చెప్పాం. మేము కూడా రేపు ప్రజలకు సమాధానం చెప్పాలంటే ప్రభుత్వం మమ్మల్ని కాపాడుకుంటుంది కదా. మాలాంటి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మంత్రులతో సహా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నాం. 6 గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ చేయాలని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అసలు ఇవాళ మన ప్రజాపాలన ప్రగతి భవన్ సంబంధించి ప్రజాభవన్లో జనం నుంచి అంటే ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకుంటున్నారు. ఆ ఫిర్యాదులకు సంబంధించి ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలు, భూ సంబంధిత ఇష్యూసే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పరిపాలన ప్రజాభవన్లో వస్తున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించి ధరణికి సంబంధించినటువంటి ఆ సమస్యల్ని అడ్రస్ చేస్తున్నారా? కేవలం ఫిర్యాదులు తీసుకునే వరకే పరిమితం అవుతుంది? మీరు చూస్తున్నారు, ఈ మధ్యలో కూడా మా సీఎం గారు చెప్పారు, ధరణి తీసేసి భూమాతగా మార్చి భూ సమీకరణ, భూ చట్టాన్ని ఒక నిర్దిష్టమైన కాలంలో దాన్ని కూడా తీసుకొచ్చి అటవీ భూములను అయితే, అసైన్డ్ భూములను అయితే వీటన్నిటి మీద కూడా ఒక అవగాహనతో ఉన్నారు సీఎం గారు. వాటిని తప్పనిసరిగా చేసి పేద ప్రజలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. గిరిజనులు, హరిజనులు ఎక్కువ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములు పట్టాలు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కావాలంటే వీటన్నిటిని వీళ్ళు 9.5 సంవత్సరాలు మొత్తం కూడా కుళ్ళు పెట్టి కంపు కొట్టుదాన్ని క్లీన్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది అన్నట్టు. ఆ టైం వచ్చిన దాకా ప్రజలు కూడా వేచి ఉండాలని మేము ప్రభుత్వం తరఫున కోరుతున్నాం. అలాగే ప్రధానంగా మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకంటే 45 రోజుల్లో ఒక నిజాయితీవంతంగా, ఒక నీతివంతంగా, ఒక ధర్మబద్ధంగా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రతిపక్షంగా మాట్లాడినప్పుడు నిలదీయాల్సిన అవసరం మీ మీద కూడా ఉందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ నాగసీతారాములు గారు. ఇది కాంగ్రెస్ పార్టీ 40 రోజులు, కేవలం అధికారంలోకి వచ్చి 40 రోజులు మాత్రమే అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 6 గ్యారెంటీలకు సంబంధించినవి కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన, ప్రజల కోసమే ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రజా సమస్యలు ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో, ప్రజల నుంచి పెద్ద ఎత్తున భూ సంబంధిత ఫిర్యాదులు వస్తున్నాయో, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కరిస్తారనేటువంటి భరోసాని కాంగ్రెస్ నాయకులు నాగసీతారాములు చెప్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో నామినేట్ పదవులకు సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గాలకి పెద్ద ఎత్తున పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది.
అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది అనేటువంటి ధీమాని భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఇది నాగ సీతారాములు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ఈహా టీవీ.